ఓలక్కో ఏంటి మూటలు ముళ్ళు. హాయ్ అండి, నేను ఇంట్లో పనిచేయడానికి వచ్చి 7 నెలలు అవుతుందండి. నేను వచ్చినప్పటికే వేరే పని మనిషి ఉంది, శ్రీలంక ఆవిడైతే నాకు నేను వెళ్ళిన కొన్ని రోజులకి నాకైతే ఒక విషయం అయితే చెప్పిందండి. డబ్బుల విషయంలో, జీతం విషయంలో చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు నెలంతా కష్టపడుతున్నావు, నీకు శాలరీ ఇచ్చినప్పుడు ఆ శాలరీ నువ్వు చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకు ఏమైంది అని నేను అడిగితే, నేను వచ్చిన తర్వాత 1 మంత్ శాలరీ అయితే నాకు ఇచ్చారు మామ వాళ్ళు. ఇస్తే నేను జేబులో పెట్టుకున్నాను. పని చేస్తూ నాకైతే 20 దినాలు పడిపోయినాయి. ఇక్కడే పిల్లలే ఉన్నారు, మామ బాబా కూడా లేరు, బయటికి వెళ్ళిపోయారు. 1 గంటలో జరిగింది ఈ విషయం అంతాని. తర్వాత నేను అడిగితే మేము తీయలేదు అన్నారు. దాన్ని బట్టి మనం నెలంతా కూడా ఎంతో గొడ్డులా కష్టపడితేనే కానీ మనకు ఆ డబ్బులు అయితే ఇవ్వట్లేదు. మన చేతిలో వన్స్ ఒకసారి పడిన తర్వాత మనం ఎక్కడ పడేసుకున్నా మనం అయితే అడగడానికి సరిపోమండి. వాళ్ళ పిల్లలు తీసినా ఒకవేళ మనం అడగడానికి కూడా సరిపోము. మనం ఏమైనా అడిగామంటే మా పిల్లలు దొంగలా అని చెప్పి తిరిగి మన మీద రివర్స్ అవుతారు వాళ్ళు. అందుకోసం చాలా జాగ్రత్త అంటే జాగ్రత్తగా